హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949469966. అండ్ అలాగే నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా, వరంగల్ హన్మకొండలో ఉంటాను. ఈరోజు మీ ముందుకి ఒక షిఫ్ట్ వీడియో 2014 డీజిల్ ఇంజన్ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను. వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ అయితే వ్యాలిడ్లోనే ఉంది. సో మనం ఫస్ట్ వెహికల్ చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైజు, లొకేషన్ మీకు చివరిలో చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే మీరు కనుక మా వీడియోని మొదటిసారిగా చూసినట్టయితే, మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి మంచి లో బడ్జెట్ వెహికల్స్ అండ్ అలాగే నెంబర్ 1 వెహికల్స్ని అస్సలు మిస్ చేసుకోకుంటుంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ వెహికల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి షిఫ్ట్ వీడిఐ డీజిల్ ఇంజన్ వెహికల్. ఇది వచ్చేసి ఫ్రంట్ అవుట్లుక్ అండి. మనం ఈ వెహికల్ ఇంకా 360 డిగ్రీలు చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో మంచి నీట్గా వీడియో తీసుకుంటా వివరిస్తాను మీకు. ఇటు వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. ఇది 2014 మోడల్ షిఫ్ట్ వీడిఐ డీజిల్ ఇంజన్. ఈ వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే 4 టైర్లు వచ్చేసి ఒక 20%గా టైర్లు ఉంటాయండి. అండ్ అలాగే సస్పెన్షన్ పరంగా అయితే ఎటువంటి పని లేదు. టైర్లు అయితే 4 ఒక 20% ఉంటాయి. ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్ చూద్దాం. ఇంటీరియర్ ఏ విధంగా ఉందో మీకు చూపిస్తా. ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వెహికల్కి వచ్చేసి 4 పవర్ విండోస్ ఉంటాయండి. అండ్ అలాగే సెంట్రల్ లాకింగ్ ఆన్ బటన్, అండ్ అలాగే పవర్ విండోస్ ఆన్ బటన్, సైడ్ మిర్రర్ అడ్జస్ట్ చేసుకునే బటన్ ఉంటుంది. ఇక వెహికల్ యొక్క పిల్లర్ల పరంగా చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ కానీ ఎక్కడ యాక్సిడెంట్ అయినా హిస్టరీ అయితే లేదు ఈ వెహికల్కి. సో మీరైతే మంచిగా నీట్గా చూసుకోవచ్చు వెహికల్ని. ఎక్కడ కానీ స్కిప్ చేసుకుంటూ చూడకండి, మంచిగా నీట్గా చూసుకోండి వెహికల్ని. చాలా బాగున్నది వెహికల్. వెహికల్కి వచ్చేసి టచ్ స్క్రీన్ ఉంటుంది, రివర్స్ కెమెరా ఉంటుంది. వెహికల్ యొక్క ఏసీ పరంగా చూసుకున్నట్టయితే చిల్లి ఏసీ అయితే ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. వెహికల్ యొక్క గేర్ల పరంగా చూసుకున్నట్టయితే 5 గేర్ల బండి, రివర్స్ గేర్ తోటి 6 గేర్లు, మాన్యువల్ గేర్ సిస్టమ్. సో వెహికల్ తిరిగిన రీడింగ్ ఒకసారి అయితే మీకు చూపిస్తా ఇప్పుడు. సో ఈ వెహికల్ తిరిగిన రీడింగ్ వచ్చేసి 1,13,333 కిలోమీటర్లు తిరిగింది. షోరూమ్ ట్రాక్ అయితే లేదండి వెహికల్కి. ఈ వెహికల్ యొక్క సీట్ కవర్ పరంగా చూసుకున్నట్టయితే కొంచెం లైట్గా ఈ యొక్క డ్రైవర్ సీట్ అనేది కొంచెం డ్యామేజ్ అయింది. ఇక్కడ కొంచెం పలిగింది అంతే, అంటే కొంచెం క్రాక్ వచ్చింది. ఇక మొత్తం టోటల్గా అన్ని సీట్లు మంచిగానే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఓకే, మొత్తం టోటల్ ఓకేగా. బ్యాక్ సైడ్ వ్యూ చూద్దాం. బ్యాక్ సైడ్ వ్యూ ఏ విధంగా ఉందో మీరు చూసుకోవచ్చు. సో ఇటు వచ్చేసి పిల్లర్ల పరంగా ఫస్ట్ పిల్లర్లను చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అండ్ అలాగే ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే లేదు. సో బ్యాక్ సైడ్ సీట్లను చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉన్నది. సో వెహికల్ అయితే పర్లేదండి, చాలా బాగున్నది. వెహికల్ పరంగా అయితే ఎటువంటి పని అయితే లేదు. టైర్లు వేసుకోవాలి అంతే. సస్పెన్షన్ పరంగా, ఇంజన్ పరంగా ఎటువంటి పని లేదు. సో బ్యాక్ సైడ్ టైర్ కూడా ఒక 20% ఉన్నది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే వెహికల్ అయితే డ్రైవర్ సీట్ పక్కన ఈ విధంగా ఉన్నది. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇక డిక్కీని అయితే ఓపెన్ చేద్దాం. షిఫ్ట్ వీడిఐ 2014 మోడల్. సో బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్, ఎటువంటి లైనింగ్ మిస్ లాంటివి ఏం లేవండి. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంది. బ్యాక్ సైడ్ నుండి ఇంటీరియర్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో వెహికల్ యొక్క స్టెప్ని చూద్దాం. స్టెప్ని వచ్చేసి అది కూడా ఒక 20% ఉన్నాయి స్టెప్ని కూడా. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉన్నది. టైర్లు అయితే వేసుకోవాలి వెహికల్కి. 4 టైర్లు పడతాయి వెహికల్కి. సో బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉన్నది. ఈ డ్రైవర్ సీట్ పక్కన కో డ్రైవర్ సీట్ కాడ వ్యూని అయితే చూద్దాం ఇప్పుడు. ఇది వచ్చేసి కో డ్రైవర్ సీట్ కాడ వ్యూ. ఇది డీజిల్ ఇంజన్ వెహికల్ అండి, ఓన్లీ డీజిల్ తోటే నడుస్తుంది. సో ఈ టైర్ కూడా 20% టైర్లు ఉన్నాయి. 4 టైర్లు 20% ఉన్నాయి. పిల్లర్లను అయితే మొత్తం ప్రతి ఒక్కడైతే చెక్ చేసిన, ఆపరాలను కూడా చెక్ చేసిన, ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే లేదు. మీకు లైట్గా చూపిస్తున్నా. ఒకవేళ బండి కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా లైవ్లో కూడా చెక్ చేసుకోవచ్చు. పిల్లర్లను, ఆపరాలను మంచి నీట్గా చెక్ చేసుకోవచ్చు. బయట నుండి డాష్ బోర్డ్ను చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. ఇది వచ్చేసి డాష్ బోర్డు. సో ఇటు సైడ్ నుండి కూడా ఇంటీరియర్ చూసుకున్నా కూడా ఏ డిస్టర్బెన్స్ లేదు. ఒక డ్రైవర్ సీట్కు మాత్రమే కొంచెం ఈ విధంగా ఉంది. సో ఓవరాల్గా ఈ విధంగా ఉన్నది. ఫ్రంట్ టైర్ను చూసుకున్నా కూడా సేమ్ 20%. సో ఓవరాల్గానైతే మొత్తం వెహికల్ని అయితే చూపెట్టిన. ఇక ఇంజన్ చూద్దాం. మీకు అవుట్లుక్ చూపెట్టిన, ఇంటీరియర్లను చూపెట్టిన. ఇప్పుడు ఇంజన్ పర్ఫార్మెన్స్ అండ్ అలాగే ఇంజన్లో ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇంజన్ స్టార్ట్ చేసిన. ఇక బానెట్ని ఓపెన్ చేస్తున్నా.
సో ఫ్రెండ్స్, నేనైతే ఇంజన్ ఆన్ చేసిన, బానెట్ ఓపెన్ చేసిన, ఇప్పుడు ఇంజన్ ఆన్లో ఉంది. మీరు ఇంజన్ సౌండ్ అయితే వినొచ్చు. సో మనం ఫస్ట్ బానెట్ చూసుకున్నట్టయితే ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, ఎటువంటి రస్ట్ కూడా, ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. ఈ ఆపరాల పరంగా చూసుకున్నట్టయితే ఆపరాలు అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. బ్యాటరీ పరంగా చూసుకున్నట్టయితే బోవెల్ బ్యాటరీ ఉంది. అండ్ అలాగే ఇటు సైడ్ ఆపరాలు చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఇంజన్ అయితే మీరు చూసుకోవచ్చు, ఇంజన్లో ఎటువంటి లీకేజీలు అయితే లేవండి. ఇంజన్ అయితే డీజిల్ ఇంజన్ ఈ వెహికల్ ఇది. కొంచెం ఇంజన్ పరంగా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నది. ఇక మనం గేజ్ పుల్లని తీద్దాం, ఎక్సలరేటర్ ఇప్పిద్దాం, మీరు చూసుకోవచ్చు. ఎక్సలరేటర్ సో నేనైతే ఎక్సలరేటర్ ఇప్పించిన తర్వాత మనకి ఎటువంటి బ్యాక్ కంప్రెషరు, ఎటువంటి స్మోక్ లాంటివి ఏం లేవండి. మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్టయితే 2014 షిఫ్ట్ వీడిఐ డీజిల్ ఇంజన్ ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్, వెహికల్ అయితే చూసిలే కదా, వెహికల్ అయితే మొత్తానికి అయితే ఈ విధంగా ఉంది. నేను ప్రతి ఒక్కటి చూపెట్టిన, అవుట్లుక్, ఇంటీరియర్, ఇంజన్, సస్పెన్షన్, టైర్లు అండ్ అలాగే ఎవ్రీథింగ్ చూపెట్టిన. వెహికల్ అయితే టోటల్గా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నది. ఇది 2014 మోడల్ షిఫ్ట్ వీడిఐ డీజిల్ ఇంజన్ వెహికల్. వెహికల్ యొక్క ఇంజన్ పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి పని లేదు, సస్పెన్షన్ పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి పని లేదు, ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే డ్రైవర్ సీట్ ఒకటైతే కొంచెం డ్యామేజ్ అయింది. వెహికల్ తిరిగిన రీడింగ్ వచ్చేసి 1,13,000 కిలోమీటర్లు తిరిగింది. సో ఈ వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇన్సూరెన్స్ ఇంకా వ్యాలిడ్లోనే ఉంది. సో ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి, ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 3,70,000గా ఈ వెహికల్ ప్రైస్ చెప్పడం జరుగుతుంది. ఈ 3,70,000 అనేది ఫైనల్ అమౌంట్ కాదు, ఇదే ఫిక్స్డ్ అమౌంట్ కాదు. ఫస్ట్ మీరు ఈ వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ని చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం లైట్గా కొంచెం ప్రైస్ అయితే తగ్గిస్తానని చెప్పిండు. మీలో ఎవరికైనా వెహికల్ కనుక ఇంట్రెస్ట్ అయ్యి నచ్చినట్టయితేనే కాల్ చేయండి. టైంపాస్ కాల్స్ అయితే అస్సలు చేయకండి, ఎందుకంటే ఈ మధ్య టైంపాస్ కాల్స్ చాలా వస్తున్నాయి. ఎందుకంటే నాకు కూడా పనులు ఉంటాయి, నాకు కూడా వేరే బండ్లను చూసుకోవాలి. మీరు కాల్ చేసే టైంలో ఇంకో కస్టమర్ కాల్ చేస్తాడు, వాళ్ళకు కూడా సమాధానం చెప్పాలి. నేను టైంపాస్ కాల్స్ చేయడం వల్ల ఎవరికి సమాధానం చెప్పలేకపోతున్నా. టైంపాస్ కాల్స్ అయితే చేయకండి. ఈ వెహికల్ కనుక ఇంట్రెస్ట్ అయ్యి నచ్చినట్టయితేనే కాల్ చేయండి. అండ్ అలాగే మీలో ఎవరికైనా వెహికల్ కనుక ఇంట్రెస్ట్ అయితే ఈ వెహికల్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా నేను పూర్తి క్లారిటీ ఇస్తాను. సో వెహికల్ ప్రైస్ వచ్చేసి 3,70,000. వెహికల్ దగ్గరకు వచ్చి చూసుకొని చెక్ చేసుకుంటే ఇంకా ప్రైస్ తగ్గిస్తాం, ఇంకా నెగోషియేషన్ చేసుకోవచ్చు, డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు. సో ఓవరాల్గా వెహికల్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంది. మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే, మేము చేస్తున్న ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి లో బడ్జెట్ వెహికల్స్ని అస్సలు మిస్ చేసుకోకుంటుంటుంది. అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే థ్యాంక్ యూ. జై హింద్.